వినండి, భారతదేశ సాంప్రదాయాల్లో చాలా గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి. మనం కూడా వాటిని ప్రేమించదగ్గ సాంప్రదాయాలు ఉన్నాయి. లోక మర్యాదను అనుసరించొద్దు అంటే మూఢనమ్మకాలను అనుసరించొద్దు అని, వాక్య విరుద్ధమైన దాన్ని చెయ్యొద్దు అని, ఆత్మకు విరుద్ధంగా చెయ్యొద్దు అని, అంతేగాని న్యాయమైనవి మంచివన్నిటిని కొట్టేయమని కాదు. అది సంగతి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? వాస్తవానికి మన దేశ సాంప్రదాయాలు మత సాంప్రదాయాలు కాదు. నిజానికి ఒకప్పుడు సనాతనంలో ఆయుర్వేదికల్ సాంప్రదాయ, దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేశ సాంప్రదాయాలు అన్నిట్లో ఆయుర్వేదిక్ ఉంటుంది. ఉదాహరణకి ఇల్లు ఊడవడం, తర్వాత చాన్పు చల్లుతారు, కల్లాపు అంటారు కదా, కల్లాపు చల్లడం, అక్కడ కూడా ఆరోగ్యం ఉంటుంది. గడపకు పసుపు రాయడం, అక్కడ కూడా ఆయుర్వేదిక్ ఉంది. స్త్రీకి ఏదైనా పెళ్ళికైనా ఫంక్షన్కైనా వచ్చినప్పుడు స్త్రీలకు కాళ్ళకు పసుపు రాస్తారు, అదే ఆయుర్వేదికే. అదేం సాంప్రదాయం కాదు. నిజానికి అదొకవేళ సాంప్రదాయం అయితే పురుషులకు కూడా రాయాలిగా. పురుషులకు ఎప్పుడు రాయరే? స్త్రీకి ఎందుకు రాస్తారంటే, తడిగా ఉండే ప్రదేశాలలో స్త్రీలు ఎక్కువ కష్టపడుతుంటారు. బట్టలు ఉతికే చోట, గిన్నెలు గడిగే చోట వాళ్ళ కాళ్ళు పగిలిపోతాయి. ఆ పగిలిపోయిన కాళ్ళ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే ఎక్కువ మంది ఉండే చోట త్వరగా ఇన్ఫెక్షన్. అందుకని పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు రాగానే ఫస్ట్ ఏం చేసేవారంటే శానిటైజేషన్ చేసేవాళ్ళు. మన కరోనా వచ్చినప్పుడు చేతులకు ఊరికే ఏం రాసుకున్నారు మీరు? పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఫస్ట్ ఆడవాళ్ళకు రాసేవాళ్ళు. మనం చెబితే వినం కదా, అందుకే బూచొన్ను చూపించి బూ పెట్టినట్టుగా చెబితే వినమని చెప్పి, ఇది చేయకపోతే అది జరగదు, ఇది చేయకపోతే ఆ దీవెన రాదు, ఈ దీవెన రాదని కొన్ని ముడులు పెట్టారు భయపెట్టి పెద్దలు. ఎందుకంటే మనకు మంచి జరగాలని. మూఢనమ్మకాలు కూడా పెట్టారు, ముఖ్య నమ్మకాలు కూడా పెట్టారు. వాటిని సరిగ్గా చూడాలి క్రైస్తవుడు. ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమో, ఏది మాన్యమో మనం సరిగ్గా చూడాలి. జల్లెడబట్టాలి, కరెక్ట్గా జల్లెడబట్టాలి. సరిగ్గా విరవడం నేర్చుకోవాలి వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ విధంగా భారతదేశంలో ఒకప్పుడు అంతా కూడా ఆయుర్వేదికల్ సాంప్రదాయం ఉండేది. తోరణాలు కడతారు కదా పండుగలు పెళ్ళిళ్ళకు. ఎందుకు కట్టేవాళ్ళు తెలుసా? ఎక్కువ మంది ఇంట్లో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు విడిచిన గాలి అవి లాక్కోవడం కోసం. ఎందుకంటే మొక్కలు ఏం చేస్తాయి, మనం విడిచిన గాలిని అవి తీసుకుని మంచి ఆక్సిజన్ని ఆ ఉద్దేశంతో చేసేవాళ్ళు. అంతేగాని అదేదో దైవికమైనది సాంప్రదాయం అని కాదు. అందుకే చెప్తున్నాను, మన భారతదేశ సాంప్రదాయాలు ఆరోగ్య సాంప్రదాయాలు. ఇంట్లో ఆవును పెంచుకోవడం ఆరోగ్యం కోసం. ఎందుకంటే పాలు, నెయ్యి, ఇంకా పెరుగు ఇలాంటి స్వచ్ఛంగా దొరకడమే కాకుండా ఆవు ఇంటి ముందు ఉండడం, ఆవుకు